మృత్యువు నుండి వారిని రక్షించును అని ఇక్కడ మన రక్షకుడై ఉన్న లోకరక్షకుడైన యేసు ప్రభు గురించి మనం వింటున్నటువంటి మాట. అయితే దేవుని ప్రజలారా, ఇక్కడ పాతాళ వశం నుంచి తప్పించువాడెవడు? అలాగే యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది కదా, పాతాళం అంట అపరిమితముగా నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉందంట, ఎవరిని ఎప్పుడు మృంగుదామా అని. అయితే దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచించాలి. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలోనే రాయబడి ఉంది కదా, మరణపు ముళ్ళు విరిచినటువంటి దేవుడు యేసు దేవుడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా అని యేసు ప్రభు మరణపు ముళ్ళును విరిచాడు కదా. ఆయన విరిచినటువంటి విధానమే ప్రజలందరినీ కూడా పాపముల నుంచి విడిపించడం కోసం ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ప్రజలందరి పాపముల కోసం రక్తం దారబోసాడు. ఆయన దారబోసినటువంటి రక్తంలో ప్రజలందరూ కూడా పాపముల నుంచి విడిపించబడి నరకం నుంచి పాతాళం నుంచి తప్పించబడేటువంటి ధన్యత, యోగ్యత, భాగ్యాన్ని పొందుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే రక్షించువాడు, మృత్యువు నుండి రక్షించువాడు, రెండో మరణం నుంచి రక్షించువాడు, పాతాళం నుంచి, నరకం నుంచి, అగ్నిగుండం నుంచి తప్పించువాడు, రక్షించువాడు యేసు క్రీస్తు. అందుకే ఈ దినాల్లో మనం దేశమంతా, లోకమంతా కూడా ఎక్కడ చూసినా చాలా మంది కూడా యేసు ప్రభు గురించి తెలుసుకోవటం, ఆయన్ని నమ్ముకోవటం, ఆయన మాటల మార్గంలోనికి రావటం, అంతేకాకుండా యేసు క్రీస్తే సత్యం, జీవం, మార్గం అని ఆయన్ని ప్రేమించడం, పూజించడం, వెంబడించడం మనం చూస్తున్నాం. వీటన్నిటికీ గల కారణం ఏంటి అని అంటే, పాతాళం నుంచి తప్పించే దేవుడు ఆయనే. ఆయన దారబోసినటువంటి రక్తంలోనే ప్రజల పాపాలు తొలగిపోతాయి. పాపముల వల్లే కదా మరణం, పాపముల వల్లే కదా పాతాళం. కాబట్టి ఇక పాతాళానికి ఏ అధికారం కూడా పాపముల నుంచి విడిపించబడిన వారి మీద ఉండదు. పాపముల నుంచి విడిపించేది యేసు రక్తం. అందుకే యేసు క్రీస్తుని నమ్ముకోవాలి.